గైస్ టుడేస్ వీడియోలో వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో మనం ఆల్రెడీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని ఫంక్షన్స్ చూసినాం. కన్వర్ట్ ఫంక్షన్స్, కన్కాట్ ఫంక్షన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్, రీప్లేస్ ఫంక్షన్స్, మనం కోలేజ్ ఫంక్షన్స్, నా ఈజ్ నల్ ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ చూసినాం. అవి ఆల్రెడీ మనకి ఎస్క్యూఎల్ ఫంక్షన్స్, ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో ప్రస్తుతానికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే మనం క్రియేట్ చేస్తాం. మన ఫంక్షన్ని మాన్యువల్గా మనం క్రియేట్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. సో అది ఎలా అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ కస్టమ్ ఫంక్షన్స్ క్రియేటెడ్ బై యూజర్స్. సో మనమే క్రియేట్ చేస్తాము టు ఎన్క్యాప్సులేట్ రీయూజబుల్ లాజిక్ అండ్ పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ విత్ ఇన్ ఎస్క్యూఎల్ క్వైరీస్. సో ఏదైనా మనం ఎస్క్యూఎల్ క్వైరీస్లో మనకి ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ కానీ సమ్ కైండ్ ఆఫ్ సింపుల్ ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే అక్కడే చేయకోకుండా మనం ఎస్క్యూఎల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో ఆ క్యాల్కులేషన్స్ అన్ని ఆ ఫంక్షన్లో పెట్టుకొని జస్ట్ మనం డైరెక్ట్గా మనం ఆ వచ్చిన రిజల్ట్ని మనం అక్కడ మన సెలెక్ట్ క్వైరీలో బైండ్ చేస్తాం. అవేంటని డోంట్ వరీ, ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ విల్ గెట్ మచ్ క్లారిటీ. సో జనరల్గా చెప్పడానికి డెఫినేషన్ ఎలా ఉంటే దే కెన్ యాక్సెప్ట్ పారామీటర్స్, పర్ఫామ్ క్యాల్కులేషన్స్ ఆర్ ఆపరేషన్స్ అండ్ రిటర్న్ ఎ రిజల్ట్. సో ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే అవి పారామీటర్స్ తీసుకుంటాయి, పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. మనం ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తామో సో తర్వాత ఏం చేస్తాయి, ఆ పారామీటర్స్ బేస్ చేసుకొని కావాల్సిన క్యాల్కులేషన్స్ ఏదైతే లాజిక్ పర్ఫామ్ చేయాలి, ఏదైతే ఆపరేషన్ చేయాలనుకున్నామో అది చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఆ రిజల్ట్ని మనం యూస్ చేస్తాం. యూడిఎఫ్ఎస్ ప్రొవైడ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ప్రొవైడ్ ఏ వే టు మాడ్యులరైజ్ SQL code, improve code reusability, and enhance the readability and maintainability of SQL queries. So improved code reusability. This is important. The main concept of using user-defined functions. So ఒక ఫంక్షన్ మనం రాసుకొని అదే ఫంక్షన్ ఇంకో స్టోర్ ప్రొసీజర్లో అయినా సేమ్ ఫంక్షన్ కాల్ చేయొచ్చు వెన్ ఎవర్ ద రిక్వైర్మెంట్. అప్లికేషన్లో సేమ్ ఫంక్షన్ మల్టిపుల్ చోట్ల మనం యూజ్ చేసుకోవాలనే సిచ్యువేషన్ ఉంటాయి కొన్నిసార్లు. సో అలాంటప్పుడు రీయూజబిలిటీకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ అవసరమైతే అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. సో కోడ్ రీయూజబిలిటీ అండ్ ఎన్హాన్స్ ద రీడబిలిటీ. ఈవెన్ మన ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మన కోడ్ కూడా మంచిగా చూడడానికి కానీ బాగుంటుంది అనమాట. అండ్ మెయింటైనబిలిటీ, మన డేటాని మన సెలెక్ట్ క్వైరీని బాగా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. దట్స్ మీనింగ్. మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ అర్థమవుతుంది. అండ్ హియర్ స్కేలర్ అండ్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్. User defined functions can be either scalar functions అంటే like varchar integer, it will return like single value like decimal something like. See here, either scalar functions which return a single value. సో అర్థమైందా? సో స్కేలర్ ఫంక్షన్స్ అంటే సింగిల్ అవుతుంది. ఆర్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్, ఇంకోటి ఏంది టేబుల్ వాల్యూ ఫంక్షన్. సో అదేంటంటే టేబుల్ వాల్యూ ఫంక్షన్స్ అంటే రిజల్ట్ సెట్ లైక్ హౌ సెలెక్ట్ క్వైరీ, ఒక టేబుల్ డేటానే రిటర్న్ చేసేవి కూడా ఉంటాయి అనమాట. సో టేబుల్ వాల్యూ ఫంక్షన్స్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ ఇన్లైన్ ఆర్ మల్టీ స్టేట్మెంట్ ఫంక్షన్స్. సో ఇంకా టేబుల్ వాల్యూ ఫంక్షన్స్ అంటే టేబుల్ ఆర్ డేటా రిటర్న్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఆ డిఫరెన్సెస్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ with the example. Okay, so let's create with a new window. Like simple. So like how we create function, using create function, how create table. Like similar way, this is a function, create function and function name, create table name, create procedure name. This is a function, create function name. Okay, this is the function name. What it is, get director full name. సో మనకి ఎవరైనా డైరెక్టర్ ఐడి పాస్ చేసినారనుకో పారామీటర్గా, మనకి ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ డైరెక్టర్ ఐడి ఫుల్ నేమ్ రిటర్న్ చేస్తుంది అంతే. అతని ఐడి పాస్ చేస్తే అతని ఫుల్ నేమ్ ఏంటనేది రిటర్న్ చేస్తుంది. సో అది రిటర్న్ చేసేది రిటర్న్స్. సో ఈ ఫంక్షన్ ఇట్లా పారామీటర్స్తో ఇట్లా డిక్లేర్ చేసిన తర్వాత క్రియేట్ ఫంక్షన్ నేమ్, ఏదైతే పారామీటర్స్ మనం పాస్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ పారామీటర్స్ వి విల్ క్యాల్కులేట్ అండ్ విల్ రిటర్న్ సమ్ వాల్యూ. సో అట్నే అది ఏం రిటర్న్ చేస్తుంది ఇప్పుడు. సో మన గెట్ డైరెక్టర్ ఫుల్ నేమ్ అనేది ఏంది, స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఎస్క్యూఎల్లో ఎన్ వార్కర్. సో రిటర్న్స్
ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. రిటర్న్స్ అని మెన్షన్ చేసిన తర్వాత ఇది సింటాక్స్. ఓకే. సో లైక్ హౌ వి యూస్డ్ లైక్ ప్రొసీజర్ క్రియేట్ చేసేటప్పుడు యాజ్, బిగిన్, రైట్, లైక్ ఎండ్, లైక్ సిమిలర్ వే ఇది కూడా. సో ఈ మధ్యలో మనం ఏం చేస్తాం, క్యాల్కులేషన్స్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే. మనకు ఫుల్ నేమ్ కావాలి. ఓకే. చూడండి, డిక్లేర్ ఫుల్ నేమ్ కావాలంటే ఒక వేరియబుల్ మనం రిటర్న్ చేయాలి కదా, ఎన్వార్కర్. సో దానికోసం మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. సో ఫుల్ నేమ్ అనేది. సో ఎన్వార్కర్ వర్కర్ సెలెక్ట్. సో మనం ఆల్రెడీ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసేప్పుడు చూసినాం కౌంట్ ఎట్లా స్టోర్ చేసుకుంటామో. ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు మనకి డైరెక్టర్ టేబుల్లో ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, అండ్ డైరెక్టర్ ఐడి తెలుసు. దాన్ని బట్టి ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఒకసారి మనం డైరెక్టర్స్ టేబుల్ చూద్దాం. సో మీకు ఈజీగా అర్థమైంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డైరెక్టర్స్ టేబుల్. సో ఈ టేబుల్లో డేటా ఎట్లుంది చూడండి. డైరెక్టర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. ఓకే. సో మనం డైరెక్టర్ ఐడి ఇన్పుట్ ఇస్తాను. సో ఈ ఇన్పుట్ ఇస్తే మనం ఏం చేస్తాను, ఈ ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని తెచ్చుకొని సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ డైరెక్టర్స్. సో సింపుల్ ఇది ఇచ్చిపెట్టండి ఇక్కడ. చూడండి, సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ డైరెక్టర్స్ వేర్ డైరెక్టర్ ఈక్వల్స్. ఇట్స్ వెరీ సింపుల్. బట్ ఆ వచ్చిన ఫస్ట్ నేమ్ కన్కాట్ చేస్తున్నాం కదా ప్లస్తో, ఆ వాల్యూని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్న ఫుల్ వేరియబుల్కి పాస్ చేస్తున్నాము. సో ఈ ఫంక్షన్ డిక్లేర్ చేసిన బాగుంది. ఈ ఫంక్షన్ సంథింగ్ రిటర్న్ చేయాలి కదా. సో రిటర్న్ చేయాలంటే ఈ ఫుల్ నేమ్ మనకు కావాలి, గెట్ డైరెక్టర్ ఫుల్ నేమ్. సో ఈ ఫుల్ నేమ్ కూడా డిక్లేర్ చేసుకుని అంత బాగుంది. సో రిటర్న్ చేసేటప్పుడు రిటర్న్ కీవర్డ్. సో ఈ వేరియబుల్ని నేను రిటర్న్ చేస్తానా. సో రిటర్న్ కీవర్డ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రిటర్న్ మీరు ఏదైతే వేరియబుల్ రిటర్న్ చేస్తారో ఆ వేరియబుల్, ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ వేరియబుల్ని రిటర్న్ కీవర్డ్ యూస్ చేసి ఇట్లా పాస్ చేస్తాం. ఓకే. సో ఇది ఫంక్షన్ క్రియేషన్. సో ఇలా అంతా రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్. సో ఫంక్షన్ క్రియేట్ అయింది. సో ఈ ఫంక్షన్ ఎక్కడ, ఇప్పుడు మన టేబుల్స్ అయితే ఇక్కడ టేబుల్స్ చూస్తున్నాం. స్టోర్ ప్రొసీజర్ అయితే మన స్టోర్ ప్రొసీజర్స్ ఎక్కడ క్రియేట్ అవుతుందో మనం చూసినాం. ప్రోగ్రామబిలిటీకి వెళ్ళి మన స్టోర్ ప్రొసెసర్స్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఆ స్టోర్ ప్రొసెసర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే. సో మనం ఇంకా మూవీ డేటాబేస్లో ఇవి సిస్టమ్ స్టోర్ ప్రొసెసర్స్ బై డిఫాల్ట్గా ఉండేది. సో మనం మూవీ డేటాబేస్లో మనం ఇంకా స్టోర్ ప్రొసెసర్స్ క్రియేట్ చేయలేదు. ఇంతకుముందు మనం బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో చూడొచ్చు. సో ప్రోగ్రామబిలిటీలో స్టోర్ ప్రొసెసర్స్ ఎక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్టోర్ ప్రొసెసర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అట్లా ఇంకా మూవీ డేటాబేస్లో మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ లేవు. సో అట్లనే ఇప్పుడు ఏంది మన ఫంక్షన్స్ కదా. సో ఫంక్షన్స్లో ఇప్పుడు ఇది ఏం ఫంక్షన్, స్కేలర్ ఫంక్షన్. ఎందుకంటే ఒక వాల్యూవే రిటర్న్ చేస్తుంది, ఓన్లీ ఫుల్ నేమ్. ఇట్స్ నాట్ ఏ టేబుల్ వాల్యూ. సో ఇది స్కేలర్ ఫంక్షన్స్ అనమాట. సో మనం ఫంక్షన్స్లోకి వెళ్తే ప్రోగ్రామబిలిటీలో చూడండి, ఇక్కడ స్కేలర్ వాల్యూడ్ ఫంక్షన్స్లో చూడండి మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ నేమ్ ఉంది, గెట్ డైరెక్టర్ ఫుల్ నేమ్. ఇది ఒక స్కేలర్ ఫంక్షన్ అనమాట. సో మన ఫంక్షన్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు. సో ఈ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనేది మనం చూద్దాం. చూడండి, సింపుల్. జస్ట్ వీ కెన్ పాస్ ఇట్ యాజ్ డివిఓ. సెలెక్ట్. చూడండి, గెట్ డైరెక్టర్ ఫుల్ నేమ్. డైరెక్ట్ డిపిఓ అనేది మామూలుగా జస్ట్ ఇట్స్ స్కీమా. ఓకే. సో మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి గెట్ డైరెక్టర్ ఫుల్ నేమ్. సో మనం డైరెక్టర్ ఐడి వచ్చేసి 4 ఇచ్చినాను. చూద్దాం. చూడండి 4. బట్ యూ కెన్ మెయింటైన్ యాజ్ లైక్ సంథింగ్ అలియాస్ నేమ్ ఇచ్చేసి యాజ్ ఫుల్ నేమ్. ఓకే. కావాలంటే మీరు డైరెక్టర్స్ టేబుల్లో ఒకసారి చూడండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా. చూడండి 4 వచ్చేసి క్వెంటెన్ టారెన్ టరెంటినో అంట. టరెంటినో ఏదో డిఫరెంట్గా ఉంది పలకడానికి, బట్ ఓకే. సో అది ఇట్లా మనం సింపుల్గా ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఇట్లా యూస్ చేయొచ్చు. సో యూ కెన్ ఆల్సో గెట్ డైరెక్టర్ ఐడి. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా కూడా సెలెక్ట్ స్టేట్మెంట్లోనే మనం యూస్ చేస్తుంటాం ఎక్కువగా. సో ఇప్పుడు చూడండి, డైరెక్టర్ ఐడి కూడా మీరు తెచ్చుకోవచ్చు. డైరెక్టర్ ఐడి ఇదొక కాలం. డైరెక్టర్ ఐడి ఫ్రమ్ యాజ్ ఫుల్ నేమ్ 4 మీరు పాస్ చేస్తే యాజ్ ఫుల్ నేమ్
కామా ఫ్రమ్ డైరెక్టర్స్. సో ఇలా కూడా మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో అది వర్క్ అయింది. యాజ్ ఫుల్ నేమ్ చూడండి. ఈ ఫుల్ నేమ్ తీసేయండి లాస్ట్లో. సింటాక్స్ ఎర్రర్. సో బేస్డ్ ఆన్ ద డైరెక్టర్ ఐడి. సో అప్పుడు ఏం చేయాలంటే మీకు అన్ని ఇప్పుడు చూడండి, మనం ఏది తీసుకునే ఫుల్ నేమ్ మాత్రం ఫోరే వస్తుంది. ఎందుకంటే మనము ఈ డైరెక్టర్ ఐడి వచ్చేసి బై డిఫాల్ట్గా ఫోరే పాస్ చేస్తున్నాం. డైరెక్టర్ ఐడీస్ ఏమో డైరెక్టర్ టేబుల్ నుంచి 1 2 3 4 5 అన్నీ వస్తున్నాయి. కానీ ప్రతి 1 2 3 4 ఫుల్ నేమ్ మాత్రం ఇదే ఎందుకు రిటర్న్ చేస్తుందంటే మనం ఫిక్స్డ్ వాల్యూ పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్టర్ ఐడి. సో కరెక్ట్గా ఏ వాల్యూ ఆ వాల్యూ రావాలంటే ఆ డైరెక్టర్ ఐడి పాస్ అయ్యి సో కరెక్ట్ అందరి ఫుల్ నేమ్స్ వస్తాయి అనమాట. చూడండి కరెక్ట్గా వచ్చింది, 4K వచ్చింది. సో ఎవరి డైరెక్టర్ వాళ్ళ ఫుల్ నేము. సో ఇట్లా కూడా మనము చూడండి, నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ కాల్ చేసిన, బట్ ఏ డైరెక్టర్ ఐడి అయితే ఆ డైరెక్టర్ ఐడి పాస్ అవుతుంది కాబట్టి ఓకే. సో ఫుల్ నేమ్ ఇట్లా కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా కన్కాటినేట్ చేసుకోవచ్చు మీరు పాస్ చేసుకోవాలంటే. ఆ, ఇది డైరెక్ట్గా ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్, డైరెక్టర్స్ టేబుల్స్ నుంచి అట్లా కూడా కన్కాట్ చేసి కన్కాట్ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు. బట్ ఫంక్షన్స్ యూస్ చేస్తే ఇంకా మచ్ మోర్ క్లారిటీగా ఉంటుంది, మనకి యూజర్ ఫ్రెండ్లీగా రీడబిలిటీ అలాంటి దానికి ఉంటుంది. సో ఇట్లా కూడా చేయొచ్చు. ఇది ఒక ఫంక్షన్స్ యూస్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ రైట్. సో ఇట్లా ఫంక్షన్ ఇట్లా క్రియేట్ చేస్తాము. ఇది స్కేలర్ ఫంక్షన్. విల్ క్రియేట్ 2 more ఫంక్షన్స్ సో దట్ ఇట్ విల్ మచ్ మోర్ గెట్, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ఇంకా ఎలాంటప్పుడు యూజ్ చేయాలనేది. ఓకే. సో ఓకే, when to use reusability. Okay, and one more will go this. Okay, simple function get movie age. మీకు ఏదైనా ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం చాలామంది మనం ఈవెన్ మూవీస్ వాచ్ చేసేటప్పుడు స్క్రోల్స్ ఏదైనా కొన్ని లైక్ జనరల్గా టైటానిక్ 25 years సెలబ్రేషన్, టైటానిక్ 30 years సెలబ్రేషన్, లైక్ ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది ఏ మూవీ ఎట్లా డేటాబేస్ నుంచి ఎట్లా. సో ఏదైనా ఒక మూవీ దాని ఏజ్ తెలుసుకోవాలంటే ఎన్ని ఇయర్స్ అది రిలీజ్ అయిన డేట్ నుంచి ఈ రోజుకి ఆ, ఎన్ని ఎంత ఏజ్ ఉందనేది కనుక్కోవాలంటే ఈవెన్ బర్త్డే అయినా ఎవరైనా ఒక పర్సన్ బర్త్ డేట్ కనుక్కోవాలన్నా సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇట్లా మన ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం మూవీ డేటాబేస్ యూస్ చేస్తాను మన కాంటెస్ట్కి రిలేటెడ్గా. సో ఏదైనా ఒక మూవీ ఏజ్ కనుక్కోవాలంటే సో దానికి చూడండి సింపుల్గా నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన క్రియేట్ ఫంక్షన్ గెట్ మూవీ ఏజ్ రిలీజ్ డేట్ ఇచ్చిన. సో రిటర్న్స్ ఎండ్, ఇది కూడా ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఒక ఇంటీజర్ దాని ఏజ్ ఎంత అనేది. సో ఇట్స్ అగైన్ ఏ స్కేలర్ ఫంక్షన్. సో చూడండి డిక్లేర్ అట్ ది రేట్ మూవీ ఏజ్. సో నేను ఏం చేస్తాను ఈ ఫంక్షన్కి పారామీటర్గా వచ్చేసి రిలీజ్ డేట్ పాస్ చేస్తాను. సో ఆ రిలీజ్ డేట్ పాస్ చేసి దాని డిఫరెన్స్ ఏందనేది ఈ రోజు డేట్కి ఆ రిలీజ్ డేట్ మనం పాస్ చేసిన తర్వాత మన డేట్ డిఫ్ అనే ఫంక్షన్, ఇది ప్రీ డిఫైన్డ్ ఎస్కోల్ ఫంక్షన్స్ డేట్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో అదేం చేస్తుంది మనం ఇచ్చిన రిలీజ్ డేట్కి ఈ కరెంట్ డేట్కి. సో రిలీజ్ డేట్ ఒక 1994 ఇచ్చినారు గెట్ డేట్కి. సో అది మైనస్ చేసి కరెక్ట్ ఆ డిఫరెన్స్ ఎంత ఉందనేది మనకి ఈ వేరియబుల్లో సెట్ మూవీ ఏజ్ అనే వేరియబుల్ను మనం తీసుకున్నాం కదా ఆ మూవీ ఏజ్కి అస్ అనేది. సో దాన్ని మనం రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తామో ఆ వేరియబుల్ని మనం పాస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్. ఓకే. సో కంట్రోల్ ఆర్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి సెలెక్ట్ టైటిల్ గెట్ ది ఫంక్షన్. సో టైటిల్ మూవీస్ టేబుల్లోంచి నేను రిలీజ్ డేట్ పాస్ చేస్తాను టైటిల్తో పాటు ఆ టైటిల్ ఆ మూవీ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది అది క్యాలిక్యులేషన్ కావాలి. సో ఐ థింక్ ఇది మనం ఇంకా క్రియేట్ చేయలేదు. ఎగ్జిక్యూట్, యా ఇట్స్ క్రియేటెడ్ నో, దెన్ వీ కెన్ యూస్ దట్.
చూడండి ప్రతి మూవీ వచ్చేసి ఎంత ఏజ్ వచ్చింది, ఈ ఏజ్ శశ్వంక్ రెడిమ్షన్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ మోర్ క్లారిటీ, దెన్ యూ కెన్ యూస్ రిలీజ్ డేట్ ఆల్సో, సో దట్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఒక్కొక్క మూవీ ఏజ్ కరెక్ట్గా వచ్చిందా. చూడండి 1994 కాబట్టి ఇప్పుడు 2024 30 ఇయర్స్ అయింది. ఇది 1972లో, 72 వచ్చేసి 52 ఇయర్స్ అయింది ఇది. డార్క్ నైట్ 2018లో, సో 16 ఇయర్స్ ఏజ్. సో అట్లా మనము ఏజ్ ఏజ్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి ఇట్స్ అ సింపుల్ ఫంక్షన్ అనమాట. సో మీరు ఇట్లయినా చేయొచ్చు. సో దీన్నే ఇక్కడ కూడా పాస్ చేయొచ్చు, ఇట్లా డైరెక్ట్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. బట్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, యూజర్ ఫంక్షన్స్లో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, మీ అవసరం బట్టి మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డేట్ డిఫ్ ఇయర్. సో ఇక్కడ రిలీజ్ డేట్ బదులు మీరు డైరెక్ట్గా రిలీజ్ డేట్ పాస్ చేయండి. ఓకే. సో చూడండి ఇప్పుడు, సో సింపుల్ ఎగ్జాంపుల్ వస్తుంది, సింపుల్ అవుట్పుట్, సేమ్ అవుట్పుట్. కెన్ ఆల్సో డూ దిస్, బట్ వీఆర్ డిస్కసింగ్ ద గెట్ మూవీ ఏజ్ విత్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఇంత కోడ్ లేకుండా కూడా మనకు సింపుల్గా రీయూజబిలిటీ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ వన్ మోర్ యూజర్ డిఫైన్డ్ ఎగ్జాంపుల్. The last example we'll discuss table value functions. So create function, okay, same syntax, but this one returns table. Here observe return type is table. సో మీరు రిలీజ్ ఇయర్ పాస్ చేస్తే ఆ రిలీజ్ ఇయర్లో ఉన్న మూవీస్ అన్నీ మనకి వస్తున్నాయి. ఓకే. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూడండి మీరు రిలీజ్ ఇయర్ మీరు ఈ ఫంక్షన్కి ఇస్తే ఆ రిలీజర్ ఈ ఆర్ ఆ ఇయర్లో ఏవేవైతే రిలీజ్ అయినాయో ఆ మూవీ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు టైటిల్ రిలీజ్ డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు, అందుకే 2 కాలమ్స్ వచ్చినాయి. మీరు కామా స్టార్ అన్ని పెట్టుకుంటే అన్ని కాలమ్స్ అయినా వస్తాయి. సో సింపుల్గా ఫంక్షన్ యూజ్ చేసి మనము టేబుల్ ఆర్ డేటా కూడా రిటర్న్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది టేబుల్ డేటా కూడా మనం పాస్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టైటిల్ రిలీజ్ డేట్ ఫ్రమ్ మూవీస్ అని మనం చేసుకోవచ్చు వేర్ ఫిల్టర్ యూస్ చేసి. బట్ దీస్ విల్ పర్ఫామ్ మచ్ మోర్ బెటర్ వే కంపేర్ టు మన స్టోర్ ప్రొజర్స్ అట్లా యూస్ చేసేదానికన్నా. సో ఇట్లా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసి డైరెక్ట్గా స్టార్ ఫ్రమ్ అని యూస్ చేసి ఇలా కూడా మనము చేయొచ్చు అనమాట. సో when to use stored process, when to use, sorry, user defined functions, reusability. If you have a specific calculation like age, so ఇలాంటి ఏజ్ డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఇట్లాంటి ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఏజ్ క్యాల్కులేషన్ ఎప్పుడైనా ఎక్కడైనా మళ్ళీ ఇంకో చోట అవసరం వచ్చినా కూడా ఈ ఫంక్షన్ మనం కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో రీయూజబిలిటీ, calculation operation that reused across multiple queries or stored process, మల్టిపుల్ ప్లేసెస్లో ఏదన్నా రీయూజబుల్ అయ్యే లాజిక్ అట్లాడుతుంటే ఉంటే దాన్ని మనం ఒక ఫంక్షన్లో పెట్టుకొని ఆ ఫంక్షన్ని మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. స్కేలార్ ఆపరేషన్స్, యూజర్ డిఫైన్స్ ఆర్ సూటబుల్ ఫర్ స్కేలార్ ఆపరేషన్ వెన్ యూ రిటర్న్ లైక్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ రిజల్ట్ సెట్. సో మనం చూసాం సింగిల్ వాల్యూ అంటే ఇది ఇది ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఫుల్ నేమ్ కూడా సింగిల్ వాల్యూ. సో అలాంటప్పుడు మనం యూస్ చేస్తాం ఇన్లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్. ఇన్లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్ మీన్స్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ టేకెన్. ఇన్లైన్ టేబుల్ వాల్యూ, దిస్ ఈజ్ అ టేబుల్, ఎందుకంటే ఇది టేబుల్ రిటర్న్ చేస్తుంది. సో టేబుల్ రిటర్న్స్ టేబుల్. సో ఇవి ఇవి యూస్ చేయడం వల్ల చాలా పర్ఫార్మెన్స్ మనకి ఉంటుందన్నమాట. ఓకే. Are efficient for queries stored that return a result set as can be treated as a table within a query and joined with the other tables or functions. లోపల మనం కావాలనుకుంటే ఇంకా వేరే టేబుల్స్లో ఇన్ఫర్మేషన్ కూడా జాయిన్ చేసి మనం రిటర్న్ చేసుకోవచ్చు. అది. సో పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కెన్ సమ్టైమ్స్ ఆఫర్ పర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ ఎస్పెషలీ ఇన్లైన్ టీవీఎఫ్స్. ఇన్లైన్ టీవీఎఫ్స్ మీన్స్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్, వాట్ వి జస్ట్ సిన్. సో ఇవి కొంచెము బెటర్గా పర్ఫామ్ చేస్తాయి మనం ఇట్లా యూస్ చేసుకుంటే యూజర్ డిపెండ్ ఫంక్షన్స్ ఇన్లైన్గా. దే కెన్ బి ఆప్టమైజ్డ్ బై ద క్వైరీ ఆప్టమైజర్ అండ్ ఇంక్లూడ్ డైరెక్ట్లీ ఇన్ ద క్వైరీ ప్లాన్స్. సో సింపుల్గా మీనింగ్ చెప్పాలంటే ఏంటంటే మీరు ఇన్లైన్ ఫంక్షన్స్ యూజ్ చేసినా కూడా అది ఇంకా బెటర్ పర్ఫార్మెన్సే ఉంటుంది యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ వల్ల. అది దాని మీనింగ్.
యా ఐ థింక్ దట్స్ ఇట్ అబౌట్ ద యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సో మీకు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఫంక్షన్స్ క్రియేట్ చేయాలనుకొస్తే అలాంటప్పుడు మీరు క్రియేట్ చేసుకొని దాన్ని మీరు మీ స్టోర్ ప్రాసెస్లో కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. యా థింక్ యా